సో ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్. సో బేసిక్ కంప్యూటర్స్కి సంబంధించిన టెస్ట్ క్వశ్చన్స్ కొన్ని చూద్దాం మనం ఇక్కడ. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఏ కంప్యూటర్ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ డాష్ లాంగ్వేజ్ డైరెక్ట్లీ. సో కంప్యూటర్కి ఏ లాంగ్వేజ్ డైరెక్ట్గా అర్థమవుతుంది అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఏ ఆప్షన్స్ ఇచ్చారు? మెషిన్ లాంగ్వేజ్, ఆల్గోరిథమ్స్, హై లెవెల్ లాంగ్వేజ్, మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. సో కంప్యూటర్కి బేసిక్ కంప్యూటర్కి డైరెక్ట్గా అర్థమయ్యే లాంగ్వేజ్ ఒకటే, అది మెషిన్ లాంగ్వేజ్. సో మనకి ఆప్షన్ 1, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద కంప్యూటర్స్ ఈజ్ కరెక్ట్. సో కింద కంప్యూటర్స్కి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, దాంట్లో మనకి ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు అనమాట. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ ఏ, కంప్యూటర్ కెన్ ఆర్గనైజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఇట్ సెల్ఫ్. అంటే కంప్యూటర్ దానంతటికి అదే మొత్తం ఇన్ఫర్మేషన్ని ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటుంది అని అంటున్నారు. సెకండ్ ఆప్షన్ ఏంటి? కంప్యూటర్ కేబుల్ ఈజ్ మేడ్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఓకే, కంప్యూటర్ యొక్క కేబుల్స్ సాఫ్ట్వేర్ ద్వారా తయారు చేయబడ్డాయి అంటున్నారు. తప్పు. కంప్యూటర్ ఈజ్ మేడప్ ఆఫ్ హార్డ్వేర్ ఓన్లీ. సో కంప్యూటర్లో హార్డ్వేర్ మాత్రమే ఉంటుంది అంటున్నారు. హార్డ్వేర్ మాత్రమే ఉంటే మరి ఇంటర్నల్గా ప్రోగ్రామ్స్ ఎలా రన్ అవుతాయి సాఫ్ట్వేర్ లేకుండా? సో ఈ ఆప్షన్ కూడా మనకి రాంగ్. ఫోర్త్ ఆప్షన్ ఏంటి? ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ దట్ స్టోర్స్, రిట్రీవ్స్ అండ్ ప్రాసెసెస్ డేటా. సో కంప్యూటర్ అనే ఒక డివైస్ డేటాని స్టోర్ చేసుకుంటుంది, దాన్ని ప్రాసెస్ చేస్తుంది అండ్ మనకి అవుట్పుట్ని కూడా ఇస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ ఆప్షన్ డి అనేది కరెక్ట్. సో కంప్యూటర్కి సంబంధించిన దాంట్లో ఈ ఆప్షన్ కరెక్ట్. ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ దట్ స్టోర్స్, రిట్రీవ్స్ అండ్ ప్రాసెసెస్ ద డేటా. నెక్స్ట్ క్వశ్చన్, ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్. సో మన ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కనుక్కున్న ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్ పేరు ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? పరం, ప్రొలాగ్, యునివాక్, ఎనియాక్. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఎనియాక్. ఓకే, ఎనియాక్ అనే ఒక కంప్యూటర్ ఫస్ట్ టైం వరల్డ్లో కనుగొన్న ఫస్ట్ డిజిటల్ కంప్యూటర్ అనమాట. మనకి ఇక్కడ పరం అంటే సూపర్ కంప్యూటర్, ఇండియాలోని ఒక సూపర్ కంప్యూటర్ పేరు పరం. ప్రొలాగ్ అంటే అదొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ యునివాక్ అంటే యునివాక్ మెకానికల్ ఫస్ట్ కనుగొన్న డిజిటల్ కంప్యూటర్ కాదు, ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్ కాదు. సో మనకి ఫస్ట్ కనుక్కున్న ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్ ఏది వరల్డ్లో అంటే ఎనియాక్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ మెకానికల్ కంప్యూటర్ డిజైన్డ్ బై చార్ల్స్ బాబేజ్. సో చార్ల్స్ బాబేజ్ కనుక్కున్న ఫస్ట్ మెకానికల్ కంప్యూటర్ ఏది అంటున్నారు. సో చార్ల్స్ బాబేజ్ని మనం ఫాదర్ ఆఫ్ ద కంప్యూటర్ అని కూడా పిలుస్తాం. సో ఆయన కనుక్కున్న ఫస్ట్ కంప్యూటర్ ఏది మెకానికల్ది? సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? యునివాక్, అబాకస్, అనలైటికల్ ఇంజన్ అండ్ ఎనియాక్. సో మనం ఆల్రెడీ చూసాం ఎనియాక్ కాదు, ఎందుకంటే ఎనియాక్ అనేది ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్, అబాకస్ అనేది ఒక క్యాలిక్యులేటింగ్ మెషిన్, యునివాక్ అనేది కూడా మనకి ఏమంటారు మెకానికల్ కంప్యూటర్ కాదు. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అనలైటికల్ ఇంజన్. సో చార్ల్స్ బాబేజ్ కనుక్కున్న మొట్టమొదటి మెకానికల్ కంప్యూటర్ ఏంటి అంటే అది అనలైటికల్ ఇంజన్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇన్వెంటెడ్ ద మెకానికల్ క్యాలిక్యులేటర్ ఫర్ యాడింగ్ ద నెంబర్స్. సో నెంబర్స్ని యాడ్ చేయడం కోసం మెకానికల్ క్యాలిక్యులేటర్ని ఫస్ట్ ఎవరు కనుగొన్నారు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? చార్ల్స్ బాబేజ్, న్యూటన్, బ్లేజ్ పాస్కల్ అండ్ పియానో. సో అసలు ఈ పియానో అనేది మనకు ఆప్షన్స్లో మనం చూడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అది కంప్యూటర్లకు సంబంధించింది కానే కాదు. న్యూటన్ అనేది ఫిజిక్స్కి సంబంధించిన సైంటిస్ట్, చార్ల్స్ బాబేజ్ అనేది హీఈస్ ఫాదర్ ఆఫ్ ద కంప్యూటర్. మరి నెంబర్లని యాడ్ చేయడానికి మెకానికల్ క్యాలిక్యులేటర్ని ఎవరు కనుగొన్నారు అంటే మనకి దీని ద్వారా చెప్పొచ్చు, బ్లేజ్ పాస్కల్. సో ఈయన 1642లో పాస్కలిన్ అనే ఒక మెకానికల్ క్యాలిక్యులేటర్ని ఫస్ట్ టైం కనుగొన్నాడు అనమాట. దాన్నే మెకానికల్ క్యాలిక్యులేటర్ అంటాం. నెంబర్స్ని యాడ్ చేయడం కోసం ఈ పాస్కలిన్ అనే ఒక డివైస్ని బ్లేజ్ పాస్కల్ 1642లో ఇన్వెంట్ చేశారు. వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎనియాక్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కంప్యూటింగ్? సో కంప్యూటింగ్లో ఎనియాక్ అంటే ఏంటి? మన ఫస్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్. సో ఎనియాక్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ కంప్యూటర్ కాదు, ఎలక్ట్రానిక్ నర్వ్స్ ఇంటిగ్రేషన్ అండ్ కంప్యూటర్, ఆప్షన్ బి కూడా తప్పు. ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్, మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్. ఎనియాక్ అంటే ఎలక్ట్రానిక్, న్యూమరిక్ అండ్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్. ఇది మన ఫస్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ యొక్క అబ్రివేషన్, ఫుల్ ఫామ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూనివర్సిటీస్ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ ద ఫస్ట్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ ఎనియాక్? సో ఎనియాక్ అనే ఒక ఫస్ట్ డిజిటల్ కంప్యూటర్, ఎలక్ట్రానిక్ కంప్యూటర్ని ఎవరు
కనుగొన్నారు, ఏ యూనివర్సిటీ వాళ్ళు దీన్ని కనుగొన్నారు అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, హోవర్డ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, ఆప్షన్ సి వచ్చి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, ఆప్షన్ డి వచ్చి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ కంప్యూటర్ వితౌట్ మెకానికల్ పార్ట్స్ బిల్ట్ బై జేడబ్ల్యూ మోకలీ అండ్ జే ప్రెస్పర్ ఎకర్ట్. సో మోకలీ అండ్ ఎకర్ట్ వీళ్ళు కనుగొన్న కంప్యూటర్ ఏది అంటున్నారు, వితౌట్ ఎనీ మెకానికల్ పార్ట్. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏ ఇచ్చారు, ఎడ్వాక్, ఎనియాక్, మార్క్ 2, మార్క్ 1. సో మనకి ఆల్రెడీ చూసాం ఎనియాక్ అనేది ఎలక్ట్రానిక్ కంప్యూటర్, అంతే, దాంట్లో మెకానికల్ పార్ట్స్ ఏమీ ఉండవు. సో మన క్వశ్చన్లు కూడా అదే అడుగుతున్నారు, నేమ్ ఆఫ్ ద ఫస్ట్ కంప్యూటర్ వితౌట్ మెకానికల్ పార్ట్స్, మెకానికల్ పార్ట్స్ లేకుండా కనుగొన్న ఫస్ట్ కంప్యూటర్ ఏది, ఆప్షన్ బి కరెక్ట్, ఎనియాక్. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ క్రియేటెడ్ ద ఎలక్ట్రానిక్ డిస్క్రీట్ వేరియబుల్ అటామిక్ కంప్యూటర్, ఎడ్వాక్, ఎలక్ట్రానిక్ డిస్క్రీట్ వేరియబుల్ అండ్ ఆటోమేటిక్ కంప్యూటర్, ఎడ్వాక్ విత్ మెమరీ దట్ స్టోర్స్ ప్రోగ్రామ్స్ యాజ్ వెల్ యాజ్ డేటా. సో ఎడ్వాక్ అనే కంప్యూటర్ దాంట్లో మెమరీ కూడా ఉంటుంది, స్టోరేజ్ కూడా ఉంటుంది. సో ఆ ఎడ్వాక్ని ఎవరు ఫస్ట్ టైం ఇన్వెంట్ చేశారు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, థామస్ హెచ్ ఫ్లోర్, ఆర్థర్ శామ్యూల్, బ్లెకెలీ పార్క్ అండ్ జాన్ వాన్ న్యూమన్. సో ఎడ్వాక్ అనే కంప్యూటర్ని కనుగొన్న మొట్టమొదటి వ్యక్తి జాన్ వాన్ న్యూమన్. సో జాన్ వాన్ న్యూమన్ అనే వ్యక్తి కనుగొన్న కంప్యూటర్లో తను ఒక సింగిల్ మెమరీ యూనిట్ని కూడా ఇన్సర్ట్ చేశారనమాట. సో దాని పేరే ఎడ్వాక్, ఆ కంప్యూటర్ పేరే ఎడ్వాక్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్, మనందరికీ తెలిసిన క్వశ్చన్. ఫాదర్ ఆఫ్ ద కంప్యూటర్ అని మనం ఎవరిని అంటాం, చార్ల్స్ బాబేజ్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్స్, ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అంటే చార్ల్స్ బాబేజ్. ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్స్ అంటే డిజిటలైజ్ చేసిన కొత్త కంప్యూటర్స్ని ఎవరు కనుగొన్నారు అంటే కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు, ఏ గార్డన్ ఈ మూర్, బి అలాన్ ట్యూరింగ్, సి చార్ల్స్ బాబేజ్, డి జేమ్స్ గాస్లింగ్. మనకు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అలాన్ ట్యూరింగ్. అలాన్ ట్యూరింగ్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్ అంటాం, చార్ల్స్ బాబేజ్ని ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అంటాం. సో ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వాజ్ ద ఫస్ట్ ప్రోగ్రామబుల్ జనరల్ పర్పస్ కంప్యూటర్ ఇన్ ద వరల్డ్. సో మన ప్రపంచంలో కనుగొన్న ఫస్ట్ జనరల్ పర్పస్ కంప్యూటర్ దేన్నైతే మనం ప్రోగ్రామ్ చేయొచ్చో అదేది అంటున్నారు. ఇక్కడ మనకి ఏముంది, ఆప్షన్స్ పాస్కలిన్, బి నేపియర్స్ బోన్స్, సి ఎనియాక్, డి మార్క్ 1. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఇది ఎలక్ట్రానిక్ కంప్యూటర్ ఎనియాక్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ ప్రోగ్రామబుల్ కంప్యూటర్. ఇన్ విచ్ జనరేషన్ వర్ కంప్యూటర్స్ బల్కీ, వాక్యూమ్ బేస్డ్ అండ్ కాస్ట్లీ. సో మనకి కంప్యూటర్లో జనరేషన్స్ ఉన్నాయి, ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అండ్ ఫోర్త్ జనరేషన్. సో ఏ జనరేషన్ కంప్యూటర్స్ బల్కీగా ఉన్నాయి అంటే పెద్దగా ఒక రూమ్ సైజ్లో ఉండి కాస్ట్లీగా ఉండి అండ్ దాంట్లో వాక్యూమ్ ట్యూబ్స్ని దేంట్లో వాడారు, ఏ జనరేషన్ కంప్యూటర్స్లో వాడారు అంటున్నారు. మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి, ఫోర్త్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫిఫ్త్ జనరేషన్ అండ్ ఫస్ట్ జనరేషన్. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ అనమాట. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్లోనే వాక్యూమ్ ట్యూబ్స్ని వాడి కంప్యూటర్స్ని తయారు చేశారు. సో తర్వాత వచ్చిన వాటిలలో ట్రాన్సిస్టర్స్ వాడారు, ఆ తర్వాత ఇంటిగ్రేటెడ్ చిప్స్ వాడారు, దాని తర్వాత మైక్రో ప్రాసెసర్స్, ఆ తర్వాత అడ్వాన్స్డ్ లెవెల్స్ అన్ని వేరీ అవుతూ వచ్చాయి. సో ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్లోనే మనం వాక్యూమ్ ట్యూబ్స్ని వాడామన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, అసెంబ్లీ లాంగ్వేజ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ జనరేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది ఏ జనరేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని మనకి ఇక్కడ అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, ఫస్ట్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్, సెకండ్ జనరేషన్ అండ్ థర్డ్ జనరేషన్. సో ఫస్ట్ జనరేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మెషిన్ లాంగ్వేజ్, తర్వాత వచ్చిన సెకండ్ జనరేషన్ లాంగ్వేజే మనకి అసెంబ్లీ లాంగ్వేజ్. విచ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ యూజ్డ్ మెషిన్ కోడ్ యాజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మెషిన్ కోడ్ని ఏ జనరేషన్లో మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వాడాము అంటే మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ జనరేషన్. ఓకే, ఫస్ట్ జనరేషన్లో మనం మెషిన్ కోడ్స్ని వాడడం జరిగింది. సో సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్కి వచ్చేవరకు మనం అసెంబ్లీ లాంగ్వేజ్ని వాడినాం, తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చాయి, ఆ తర్వాత ఇంకా యూజర్ ఫ్రెండ్లీ లాంగ్వేజెస్ వచ్చాయి, SQL అని, MATLAB అని, ఇంకా డిఫరెంట్ లాంగ్వేజెస్ వచ్చాయన్నమాట. సో ఫస్ట్ లెవెల్లోనే మనం మెషిన్ లాంగ్వేజ్ని యూజ్ చేయడం జరిగింది ఫస్ట్ జనరేషన్లో. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ యూజ్డ్ యాజ్ ఏ స్టోరేజ్ డివైస్ ఇన్ ద ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్లో మనం డేటాని స్టోర్ చేయడం కోసం ఏ డివైజెస్ని, ఏ యూనిట్స్ని వాడామో అని అడుగుతున్నారు.
మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏ ఉన్నాయి? ఆప్టికల్ డిస్క్, బి మ్యాగ్నెటిక్ డ్రమ్, సి మ్యాగ్నెటిక్ కోర్, డి ట్రాన్సిస్టర్. సో మనం ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్లో మ్యాగ్నెటిక్ డ్రమ్స్ని డేటా స్టోరేజ్ డివైజెస్ లాగా వాడడం జరిగింది. తర్వాత వచ్చినది ట్రాన్సిస్టర్స్, తర్వాత మ్యాగ్నెటిక్ కోర్స్ని వాడినాం, ఆ తర్వాత ఆప్టికల్ డిస్క్ని వాడినాం. ఓకే, నెక్స్ట్ జనరేషన్స్లో. కానీ ఫస్ట్ జనరేషన్లో మాత్రం మనం వాడింది మ్యాగ్నెటిక్ డ్రమ్స్ని, డేటాని, మెమరీని స్టోర్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ వాజ్ యూజ్డ్ ఇన్ సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్? సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో ఏ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ని మనం డేటా స్టోరేజ్ కోసం వాడాం? ఫస్ట్ జనరేషన్లో మ్యాగ్నెటిక్ డ్రమ్ని వాడాం, సెకండ్ జనరేషన్లో దేన్ని వాడాము అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్స్ మనకి ఏమి ఇచ్చారు? ఏ వాక్యూమ్ ట్యూబ్స్, బి విఎల్ఎస్ఐ, సి ట్రాన్సిస్టర్, డి నన్ ఆఫ్ ద అబౌవ్. సో మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సెకండ్ జనరేషన్లో మనం వాడింది ట్రాన్సిస్టర్స్ని, వాక్యూమ్ ట్యూబ్స్ని ఫస్ట్ జనరేషన్లో వాడాం. విఎల్ఎస్ఐ వెరీ లార్జ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని మనం థర్డ్ అండ్ ఫోర్త్ జనరేషన్స్లో వాడడం జరిగిందనమాట. సో సెకండ్ జనరేషన్లో మనం ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేసాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ సెకండ్ జనరేషన్ సిస్టమ్? సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్లో ఈ కింద ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? ఐబిఎం నోట్బుక్స్, సన్ వర్క్ స్టేషన్స్, హనీవెల్ 400 అండ్ యాపిల్ 2. మనకి ఇక్కడ ఇచ్చిన దాంట్లో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్లో ఇది కరెక్ట్ అనమాట. హనీవెల్ 400 అనేది సెకండ్ జనరేషన్ కంప్యూటర్. మరి థర్డ్ అండ్ ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్ ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఏవి అంటే ఈ నోట్బుక్స్ అనేవి కూడా మనకి ఫోర్త్ జనరేషన్ అనమాట. నోట్బుక్ కానీ యాపిల్ కానీ ఇవి మనకి ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్. సన్ వర్క్ స్టేషన్స్ వచ్చేసి థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్. ఓకే, మనకి క్వశ్చన్లో అడిగింది సెకండ్ జనరేషన్ కాబట్టి సెకండ్ జనరేషన్ ఈజ్ హనీవెల్ 400 అనేది మనకి సెకండ్ జనరేషన్ కంప్యూటర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద వర్కింగ్ లైఫ్ ఆఫ్ ద సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్? సో సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ లైఫ్ స్పాన్ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? 1940 నుంచి 56, 1963 నుంచి 72, 1956 నుంచి 64, 1973 నుంచి ప్రజెంట్. సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ యొక్క స్పాన్ వచ్చేసి మనకి 1956 నుంచి 64 వరకు సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్, 1940 నుంచి 56 వరకు ఫస్ట్ జనరేషన్, 1963-72 థర్డ్ జనరేషన్, అండ్ 1973 నుంచి ఇప్పటి వరకు ఉంది ఫోర్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్. సో మనకి ఇక్కడ సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే 1956 to 64. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ యూజ్డ్ వాక్యూమ్ ట్యూబ్స్? ఏ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్లో వాక్యూమ్ ట్యూబ్స్ని మనం వాడాము అంటున్నారు. ఇక్కడ మనకి ఏం ఇచ్చారు? ఫస్ట్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ అండ్ సెకండ్ జనరేషన్. ఇక్కడ మనకు తెలిసింది వాక్యూమ్ ట్యూబ్స్ని మనం ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో ఫస్ట్ టైం కంప్యూటర్ ఇన్వెంట్ చేసినప్పుడు మనం దాంట్లో వాక్యూమ్ ట్యూబ్స్నే వాడాము. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ వాక్యూమ్ ట్యూబ్స్ని వాడారు. మరి సెకండ్ జనరేషన్స్లో ఏం వాడారు అంటే మనకు అందరికీ తెలిసిందే ట్రాన్సిస్టర్స్ని వాడాము సెకండ్ జనరేషన్లో. ఓకే, అండ్ థర్డ్ జనరేషన్కి వచ్చి మనం ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ చిన్న చిన్న చిప్స్ని వాడారు. తర్వాత ఫోర్త్ జనరేషన్స్లో మనం అడ్వాన్స్డ్ మైక్రో ప్రాసెసర్స్ని వాడడం జరిగింది. ఓకే, ఇదనమాట ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్లో మనం వాక్యూమ్ ట్యూబ్స్ని వాడాము. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ దీస్ జనరేషన్స్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ కంప్యూటర్స్ యూజ్డ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ ద సర్క్యూట్స్? ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఇన్ దే సిపియు. సో సిపియులలో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని ఏ జనరేషన్ కంప్యూటర్స్లో యూజ్ చేశారు అంటున్నాం. సో మనం ప్రీవియస్ క్వశ్చన్లో చూసాము ఆల్రెడీ. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని మనం ఏ జనరేషన్లో యూజ్ చేసాము? థర్డ్ జనరేషన్లో. మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? ఫస్ట్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ అండ్ సెకండ్ జనరేషన్. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ మనం థర్డ్ జనరేషన్ కంప్యూటర్లో వాడాము. ఫస్ట్లో వాక్యూమ్ ట్యూబ్, ఫోర్త్లో మైక్రో ప్రాసెసర్, సెకండ్లో ట్రాన్సిస్టర్. సో థర్డ్ జనరేషన్లోనే మనం ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఐసీ చిప్స్ని వాడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్? సో మనం కంప్యూటర్స్లో హార్డ్వేర్ వరకు ఇప్పటివరకు చూసినంత హార్డ్వేర్. మరి సాఫ్ట్వేర్ విషయానికి వస్తే కంప్యూటర్స్లో హార్డ్వేర్ ఉండాలి, సాఫ్ట్వేర్ కూడా ఉండాలి. మరి ఈ థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్లో ఏ సాఫ్ట్వేర్ని మనం వాడాము అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? బ్యాచ్ సాఫ్ట్వేర్, టైమ్ షేరింగ్ సిస్టమ్, రియల్ టైమ్ సిస్టమ్, GUI ఇంటర్ఫేస్, నన్ ఆఫ్ దీస్. సో మనం ఇక్కడ థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్లో వాడింది టైమ్ షేరింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, IBM 360 వాజ్ డెవలప్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్? సో IBM 360 అనే ఒక కంప్యూటర్ ఏ జనరేషన్ కంప్యూటర్ అని అడుగుతున్నారు మనకి ఇక్కడ.
ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, సెకండ్ జనరేషన్, ఫస్ట్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్. సో IBM 360 అనే కంప్యూటర్ మనకి సెకండ్ జనరేషన్ కంప్యూటర్ అనమాట. సెకండ్ జనరేషన్ టైంలో IBM 360 అనే కంప్యూటర్ని లాంచ్ చేయడం జరిగింది. IBM 360 వాజ్ డెవలప్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్. సో IBM 360 మనకి ఏ జనరేషన్లో లాంచ్ చేశారు అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, సెకండ్ జనరేషన్, ఫస్ట్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అండ్ ఫోర్త్ జనరేషన్. సో IBM 360 అనే ఒక కంప్యూటర్ని మనకి థర్డ్ జనరేషన్లో లాంచ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్, కోబాల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ జనరేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో మనం మల్టిపుల్ జనరేషన్స్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా మారుతూ వచ్చాయి. సో కోబాల్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం ఏ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో యూజ్ చేసాము అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, ఫస్ట్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్, సెకండ్ జనరేషన్ అండ్ థర్డ్ జనరేషన్. మనకి కోబాల్ లాంగ్వేజ్ని మనం థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో యూజ్ చేయడం జరిగింది. ఫస్ట్ జనరేషన్లో మనం ఏం యూజ్ చేసినాం, మెషిన్ లాంగ్వేజ్ని యూజ్ చేసాం. సెకండ్ జనరేషన్లో అసెంబ్లీ లాంగ్వేజ్ని యూజ్ చేసాం. థర్డ్ జనరేషన్లో కోబాల్, ఫోర్ట్రాన్ ఇలాంటివి యూజ్ చేసాం. ఫోర్త్ జనరేషన్లో ఇంకా అడ్వాన్స్డ్ యూజర్ ఫ్రెండ్లీ SQL, MATLAB అలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని వాడుతున్నాం అనమాట. సో కోబాల్ అనేది మనకి థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్లో వాడే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్ క్వశ్చన్, Apple II ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ విచ్ కంప్యూటర్స్. Apple II అనే కంప్యూటర్ ఏ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లోకి వస్తుంది అని అంటున్నారు. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, థర్డ్ జనరేషన్, సెకండ్ జనరేషన్, ఫస్ట్ జనరేషన్ అండ్ ఫోర్త్ జనరేషన్. సో యాపిల్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్లోకి వస్తాయన్నమాట. సో ఇది మన ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ.